నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ అనిల్. భారత్లో మళ్ళీ లాక్డౌన్ రాబోతుందా? ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో రాష్ట్రంలోని దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో అత్యవసర సమావేశం ఏ విషయంలో పెడుతున్నాడు? సో ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు సాయంత్రం సమావేశం ఏర్పాటు చేస్తున్నానని చెప్పేసి ఒక సమాచారం బయటికి రావడంతో దేశం మొత్తం ప్రస్తుతం మరొకసారి దేశంలో లాక్డౌన్ రాబోతుంది. సీఎంలతో మోడీ ఈరోజు లాక్డౌన్ గురించే డిస్కషన్ పెట్టబోతున్నాడు. అదే చర్చ జరగబోతుంది అనేటువంటి సోషల్ మీడియాలో వార్తలు మనకు చాలా బాగా వినిపిస్తున్నాయి. సో ఇంతకీ మరి వాస్తవంగానే లాక్డౌన్ నిజంగానే రాబోతుందా? ఈరోజు రాత్రి పెట్టబోయేటువంటి వీడియో కాన్ఫరెన్స్లో సీఎంలతో పిఎం చర్చ అనేది లాక్డౌన్ గురించేనా? ఎందుకు ఇదంతా డిస్కషన్ జరుగుతూ ఉంది? ఒకసారి మనం మాట్లాడుకుందాం. పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యం, అటు ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ యుద్ధం యొక్క సెగ ప్రస్తుతం భారత్ పైన పడింది. దేశంలో అటు ఇంధనం కావచ్చు, అదేవిధంగా గ్యాస్ కొరత లాంటిది అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి దేశంలోని పలు రాష్ట్రాల్లో. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో అటు పెట్రోల్ బంకులు క్లోజ్ చేయడం జరిగింది పెట్రోల్ కొరతతో. అదేవిధంగా గ్యాస్లు కూడా ఎక్కువ దొరకపోవడంతో చాలామంది సామాన్య ప్రజలు సో ఈ గ్యాస్ కొరతతో చాలా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ఈ ఎవరైతే గ్యాస్ చేసేటువంటి వాళ్ళు ఉంటారో దాన్ని కూడా బయట వాళ్ళు దందా కూడా చేయడం జరిగింది. అంటే 5,000కి దొరికే గ్యాస్ ఎక్కువ డబుల్ రేట్ ఇవ్వడం, ఇలాంటి కూడా దందా కూడా జరిగింది. సో పశ్చిమాసియాలో జరిగేటువంటి యుద్ధ ప్రభావం భారత్ పైన పడిందా అంటే అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే మనం కొన్ని రోజులు చూస్తూ ఉన్నాం, పెట్రోల్ బంకులు చాలా వరకు క్లోజ్ చేసే ఉన్నాయి. అదేవిధంగా అటు గ్యాసులు కూడా ఎక్కడ దొరకట్లేదు. సో మొన్న రాజ్యసభలో నరేంద్ర మోడీ సాక్షాత్తు పిఎం నరేంద్ర మోడీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దేశమంతా ఐక్యమత్యతో ఉండాలి, కలిసి పోరాటం చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎదుర్కోవాలని చెప్పేసి చెప్పడంతో భారత్లో మరొకసారి లాక్డౌన్ రాబోతుందన్నటువంటి వార్త ప్రస్తుతం చక్కర్లు కొడతా ఉంది. గతంలో మనం చూసినాం, కరోనా సమయంలో ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసినామో, ఎలాంటి దారుణమైన పరిస్థితులు మనం అనుభవించినామో మనందరం చూసినాం. అదొక కళ, అది కళలాగానే మనం ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ మనం అప్పుడు చూసినామో మనందరికీ తెలుసు. టైంకి తిండి లేక, నీళ్లు తాగక, సరైన వసతులు దొరకక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎవరిని ఆడాలో తెలియక దేశంలోని ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది చనిపోయారు, ఆకలికి విలువెళ్ళాడనే విషయాలు కూడా మనందరికీ తెలిసిందే. సో ఒక్కసారిగా ఈ పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నుండి మన దేశానికి దిగుమతి అయ్యేటువంటి ఈ ఇంధనాలు కావచ్చు, గ్యాస్ కావచ్చు, కాస్త షార్టేజ్ అనేది కనిపించింది. అయితే దీనిపైన అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కొట్టిపడేసినాయి. పెట్రోల్ బంకుల్లో మొన్న మనం చూసినాం, గత 2 రోజులుగా ఎప్పుడైతే పిఎం నరేంద్ర మోడీ రాజ్యసభలో ఈ వ్యాఖ్యలు చేసిండో, ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం దేశంలోని చాలామంది ప్రజలు సో పెట్రోల్ బంకులోకి వెళ్ళడం మొదలుపెట్టారు. ఎందుకంటే పెట్రోల్ దొరకదేమో, పెట్రోల్ బంకు క్లోజ్ చేస్తారేమో, లాక్డౌన్ చేస్తారేమో, లేకపోతే పెట్రోల్ షార్టేజ్ ఉందేమో అని చెప్పేసి పెట్రోల్ బంకుల చుట్టూ వెళ్తే క్యూ లైన్ కిలోమీటర్ల మేర మనం చూసినాం. సో దీనిపైన అటు పోలీసులు కావచ్చు, ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టిపడేసినాయి. ఎలాంటి షార్టేజ్ లేదు, పెట్రోల్ బంకుల్లో ఎప్పటిలాగానే పెట్రోల్ దొరుకుతుంది, ప్రజలు ప్యానిక్ కాకుండా వెళ్ళి మీరు పెట్రోల్ తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కొట్టిపడేసారు. సో నిన్న హర్దీప్ సింగ్, ఎవరైతే ఈ పెట్రోల్కు ఇంధనానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కూడా దీనిపైన వార్తను కొట్టిపడేయడం జరిగింది. పెట్రోల్ పైన వచ్చేటువంటి వార్తలు ఎలాంటి వాస్తవం లేదు, పెట్రోల్ దొరుకుతుంది, వాహనదారులు యథేచ్ఛగా బంకులోకి వెళ్ళి మీరు పెట్రోల్ పోసుకోవచ్చు, పెట్రోల్ పైన వచ్చేటువంటి కథనాలన్నీ ఫేక్ వార్తలను నమ్మద్దు, అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నట్టు కూడా కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. అయితే అది పక్కన పెడితే సో ఈరోజు సాయంత్రం 6:30 దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో నరేంద్ర మోడీ
ఎందుకు ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు అనే దానిపైన ప్రస్తుతం అందరి జనాల్లో ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యం గురించి చూసుకుంటే లాక్డౌన్ ఉంటుందా లేదా, లాక్డౌన్ పైనే మోడీ ఈరోజు చర్చ చేయబోతున్నాడా అనే విషయం మనం మాట్లాడుకుంటే, మనకు తెలిసినటువంటి ప్రకారం భారత్లో లాక్డౌన్ అనేది ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తలేదు. సో ఈరోజు జరగబోయేటువంటి ఆ మీటింగ్ ఏదైతుందో అది పశ్చిమాసియాలో జరిగేటువంటి యుద్ధ ప్రభావంతో దేశంలో ఎలాంటి సంక్షోభంలో మనం మునిగిపోయాం అనే దానిపైన ఈరోజు సీఎంలతో మోడీ చర్చించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంధనం కావచ్చు, అదేవిధంగా గ్యాస్ కొరత లాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా మనం ఫేస్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, ఆ రాష్ట్రాన్ని ఆ సీఎం ఎలా ముందుకు నడిపించాలి అనే దానిపైన ఈరోజు పిఎం మోడీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. సో లాక్డౌన్లో వచ్చేటువంటి వార్తల్లో అయితే ఎలాంటి వాస్తవం లేదు, లాక్డౌన్ అనేది ఉండబోదు. సో ఈరోజు జరిగేటువంటి సమావేశం ఏంటంటే అది కేవలం గ్యాస్ కావచ్చు, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ లాంటి ఈ సరుకులు ఏమైతే ఉన్నాయో ఇలాంటి వాటి ఒకవేళ షార్టేజ్ వస్తే, ఒకవేళ కొరత వస్తే దానిపైన ఎలా ఫైట్ చేయాలి, ఎలా ముందుకి ఓవర్కమ్ చేసుకొని వెళ్ళాలి ప్రభుత్వాలు అని చెప్పేసి ఆ సీఎంలోకి దిశానిర్దేశం చేయబోతున్నాడు పిఎం నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం 6:30 గతంలో ఏ విధంగా అయితే మనం కరోనాని ఎదుర్కొన్నామో అదే తరహాలో ఇప్పుడు కూడా ఆ సమస్య వస్తే మాత్రం ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి ఈ సమస్య పైన మనం యుద్ధం చేయాలని చెప్పేసి, పోరాటం చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ ఈరోజు రాత్రి సీఎంలకు ఇది చెప్పబోతున్నాడు. అటు ఇంధనం కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఓవరాల్గా లేకపోయినప్పుడు కూడా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఇది షార్టేజ్ కనిపిస్తూ ఉంది. కొన్ని పెట్రోల్ బంకులు మూసివేయడం జరిగింది. వాస్తవంగా కూడా అక్కడక్కడ గ్యాస్లో షార్టేజ్ కూడా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఎక్కడ లేకపోయినా కూడా అక్కడక్కడ మాత్రమే అయితే కనిపిస్తూ ఉంది. సో దీనిపైన ఒకవేళ ఆ యుద్ధ ప్రభావం ఇంకెక్కువ అయిపోయి దేశంలో వచ్చేటువంటి సరుకులు ఒకవేళ రాకపోతే, అటు ఇంధనం కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇలాంటివి ఒకవేళ రాకపోతే ప్రభుత్వాలు, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఆ ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి సీఎంలతో ఈరోజు దిశానిర్దేశం చేయబోతున్నాడు నరేంద్ర మోడీ. దాని గురించి ఈరోజు మీటింగ్ జరగబోతూ ఉంది. సో లాక్డౌన్ పైన వచ్చేటువంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు, ఇది కేవలం ఫేక్ వార్తలు అంటూ కూడా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కూడా దీనిపైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంధనం కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఎలాంటి కొరత లేదు. అదేవిధంగా లాక్డౌన్లో వచ్చేటువంటి వార్తల్లో కూడా ఎలాంటి వాస్తవం లేదు, ఇదంతా అవాస్తవం, ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మకాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ ఈరోజు జరిగేటువంటి సీఎంలతో మీటింగ్ చూసుకుంటే పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా ఎక్కువ అయిపోయి ఒకవేళ ఇంధనం, గ్యాస్ లాంటి కొరతగా మనకు అనిపిస్తే దానిపైన మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి అనే దానిపైన ఈరోజు మీటింగ్ అయితే ఉండబోతుంది. సో లాక్డౌన్ అయితే ఉండేటువంటి సిచ్యువేషన్ మనకి ఎట్టి పరిస్థితులు కనిపిస్తలేదు. ఈరోజు జరిగేటువంటి మీటింగ్ కేవలం ఇది అవేర్నెస్ కోసం మాత్రమే తప్పితే ఇందులో మనం భయపడాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేనది మాత్రం మనకు కొంతమంది నాయకులు చెప్పిన మాటల్లో వింటే మనకు అర్థమవుతా ఉంది.